హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనం ఎప్పుడైతే యేసుప్రభు వారి యొద్ద విచారణ చేస్తామో, అంటే ఎప్పుడైతే ఆయనకు ప్రార్థన చేస్తామో, అంటే ఏదైనా సమస్య కొరకు కానీ ఏదైనా బాధ కొరకు కానీ ఇక్కడ మనం ప్రార్థన చేస్తే ఏంటంటే ఆయన ఖచ్చితంగా మనకు ఉత్తరం ఇస్తారు. సో ఎలాగ ఆ సమస్యను ఆ బాధను ఎలాగ ఆయన తీర్చబోతున్నారు, ఎలాగ అందులో నుండి మనల్ని బయటపడవేయబోతున్నారు అనే దాని గురించి ఆయన ఖచ్చితంగా మనకు జవాబు అనేది ఇస్తారు. అప్పుడు ఇక్కడ ఏంటి, మనకు ఉన్న భయంలన్నిటిలో నుండి, సో మనకు కలిగిన భయంలన్నిటిలో నుండి మనం ఆయన చేత తప్పింపబడతాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భయం అనేది ఉండవచ్చు. అంటే కొంతమందికి చదువు అంటే భయం కావచ్చు, కొంతమందికి ఉద్యోగం అంటే భయం కావచ్చు, లేకుంటే కొంతమందికి అప్పుల భయం ఉంటుంది, కొంతమందికి ఇక్కడ ఏంటంటే నేను సడన్గా చనిపోతే ఎలాగానే భయం ఉంటుంది, లేకుంటే కొంతమందికి ఏదైనా విషయాలంటే భయం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఏవో ఒక భయాలనేవి ఉండవచ్చు. సో అయితే ఇక్కడ ఏంటి, అంత మాత్రాన ఇక్కడ ఆ భయంలోనే మనం జీవించాలి, లేకుంటే ఆ భయం అనేది నిజమవుతుంది అన్నట్లు కాదు. కానీ ఆ భయాన్ని మనం ఏం చేయాలంటే యేసుప్రభు వారి ముందర పెట్టాలి. సో మనం ఎప్పుడైతే యేసుప్రభు వారికి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ఆయన మనకు ఉత్తరం ఇస్తారు, అంటే మనకు జవాబు ఇస్తారు. మనకు కలిగిన భయంలన్నిటిలో నుండి కూడా మనల్ని విడిపిస్తారు. అంటే ఆ భయం అనేది భయపడవలసిన పని లేదు, ఎందుకంటే నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను, మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, ప్రతి క్షణం మిమ్మల్ని కాచి కాపాడుతాను అని యేసుప్రభు వారు మనకు క్లియర్గా తెలియజేస్తారు. కాబట్టి మనకు కలిగిన భయంలన్నిటి నుండి కూడా మనం తప్పింపబడతాము. సో ఇక్కడ కీ థింగ్ ఏంటంటే, మనకి ఏదైనా భయం ఉంటే మనం ఊరికే మనలో మనమే ఉంచుకొని భయపడే బదులుగా యేసుప్రభు వారు ముందర పెడితే మిగిలినవన్నీ ఆయన చూసుకుంటారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము మీకు మొరపెడితే మీరు ఖచ్చితంగా మాకు ఉత్తరం ఇస్తారు, మాకు కలిగిన భయంలన్నిటిలో నుండి మమ్మల్ని తప్పిస్తారు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరం కూడా మాకుండే ప్రతి ఒక్క భయం నుండి మేము విడుదల పొందాలి తండ్రి. ఏ భయాన్ని కూడా మేము మాలోనే దాచుకొని మేము భయపడుతూ ఉండకుండా ప్రతి ఒక్క భయాన్ని, చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా సరే, మాకు ఉన్న ప్రతి ఒక్క భయాన్ని మేము మీ ముందర పెట్టి మీ నుండి మేము జవాబు పొందుకొని ధైర్యాన్ని తెచ్చుకొని మాకు కలిగిన భయంలన్నిటిలో నుండి మేము తప్పింపబడుటకు, విడుదల పొందుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.